మీ అందరితో కూడా ఒకటి చెప్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. కష్టాలు అన్నది ఎప్పుడు పర్మనెంట్ గా ఉండదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. మన పార్టీ పుట్టుకనే చూస్తే ప్రతిపక్షంలోనే పుట్టదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది 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 ఇటువైపు తిరిగి చూస్తే అటువైపు తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను మా అన్న ఇద్దరు మాత్రమే బయటకు వచ్చాం. పుట్టిగారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. అటువంటి పరిస్థితి నుంచి మనం అడుగులు వేసాం. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మార్గాలు ఎప్పుడు కూడా మనకు రెండు మార్గాలు ఉంటాయి. సార్ ఏంటి సార్ అది? ఒకటి సులభమైన మార్గము, ఒకటి కష్టమైన మార్గం. వేసేసాడు, బాగా వేసేసాడు. సులభమైన మార్గం తీసుకుంటే కష్టాలే ఉండవు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కానీ తాత్కాలికంగా మేలు జరుగుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? కానీ కష్టమైన మార్గం అనేది ఎన్నుకున్నాము అంటే ఆ ఎన్నుకున్న మార్గంలో కష్టాలు విపరీతంగా ఉంటాయి. చెప్పావురా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కాదనే రంగంలో నా జీవితమే దానికి నిదర్శనం. బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా వినని విధంగా నా జీవితమే మీ అందరికీ కూడా కనిపించే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జీవితాన్ని చూసిన వ్యక్తిని నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? కేవలం దేవుడి మీద మీ మీద మాత్రమే నమ్మకం ఉంచి రాజకీయ అడుగులు. ఏంట్రైడు నటిస్తున్నాడా? కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లు చేయడము, అరెస్టులు చేయడము. ఏమో మా చేత కాదా? 3-4 గంటల్లో మేము రామా? రాడు రానివను. నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మేము ఆపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? అంత సీన్ ఉందండి. ఎక్కడికక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుతుంది. వీడి గెటప్ కమెడియన్ రా. ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా? నీకు దానవరా బాబు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. చాలా గొప్ప పని చేసి ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇదిగో గోపకు పట్టించి ఒక్కడ దెంగిననుకో, పోయి గోడ గరుచుకుంటావు. ఏమనుకుంటున్నావో ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో, అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన చుట్టూ ఉండేవాళ్ళు గాని, మనమే ఒక విత్తనం వేస్తున్నాం, ఇది పెద్దది అయినాక రేపు మనకే తగులుతుందని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్లకు మంచిది. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రాష్ట్రానికి మంచిది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం ప్రాగ్మాటిక్ గా, ప్రాక్టికల్ గా ఆలోచించమని. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆ విజ్ఞత వాళ్ళకి ప్రసాదించమని కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి కానీ. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని చూడటం కాదు
కాదండి మీరు చెయ్యాలంతే.